ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ పారాయణం జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని అందించిన ఎంతో మంది గురువులకు నమస్కరిస్తూ మనసులో ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మరి ఈరోజు సెషన్ మనము భగవద్గీత 8వ అధ్యాయం ప్రారంభించుకోబోతున్నాము. 8వ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగము. మరి అక్షర అంటే క్షరకి ఆపోజిట్ అక్షర. క్షర అంటే నశించిపోయేది, అక్షర అంటే ఎప్పటికీ కూడా నశించనిది. అది ఏంటి అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మము అనేది ఎప్పటికీ నశించిపోనిదిగా, ఎటర్నల్ గా ఉండిపోయేది. సో మరి మనం ప్రార్థన కూడా మొదటగా ఎలా చేసుకుంటాము? ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనేవాడు ఎటర్నల్ గా తన ఆరా అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మనము శ్రీకృష్ణుని పరబ్రహ్మ అనేదిగా మనము సంబోధించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఆ ఎప్పటికీ నశించిపోనిది ఆ పరబ్రహ్మ యోగం గురించి మనము ఈ 8వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాము. మరి మనము ప్రీవియస్ 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలోని లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆదిభూత ఆది దైవ ఆది యజ్ఞ ప్రతి దానిలో తానే ఉన్నాడు అని చెప్పుకొచ్చారు. మరి ఆ ప్రతి దానిలో తానే ఉన్నప్పుడు మానవుడు అనేవాడు చివరికి మరణించేటప్పుడు కూడా తన మీదనే ఎవరికైతే దృష్టి ఉంటుందో అలాంటి వారే తనని పొందగలుగుతారు, ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొందగలుగుతారు అనేది చెప్పారు. మరి అది విన్న తర్వాత అర్జునుడికి కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. అంటే ప్రతి దానిలో ఆ పరమాత్మ ఉన్నదాన్ని మనం ఏ విధంగా గ్రహించగలిగితే మనకి ఆ మరణ సమయంలో మన దృష్టి ఆ పరమాత్మ మీద ఉంటుంది అనేది ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా అర్జునుడు తెలుసుకోదలిచి దానికి సంబంధించిన ప్రశ్నలను మనకు ఈ అధ్యాయంలో మొదటి కొన్ని శ్లోకాలలో ప్రశ్నలు ఉంటాయి. దాని తర్వాత దానికి సమాధానంగా అర్జునుడు ఏ ప్రశ్నలు అయితే అడుగుతాడో, అర్జునుడు మొత్తం 8 ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఒక్కొక్కటిగా చెబుతూ ఈ అధ్యాయం మొత్తము ముగిసిపోతుందన్నమాట. ఆ 8 ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే ఈ అధ్యాయం మొత్తము ఉంటుంది. మరి ముందుగా అర్జునుడు ఆ 8 ప్రశ్నలు ఏమడిగాడు అనేది మనకి ఫస్ట్ 2 శ్లోకాలలో మనకి తెలియజేస్తారు. సో మరి 8వ అధ్యాయంలోని ముందుగా మొదటి శ్లోకము చెప్పుకుందాము. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే. నెక్స్ట్ శ్లోకం కూడా చెప్పుకుందాము.
8వ అధ్యాయంలోని 2వ శ్లోకము. అధియజ్ఞకతం కోత్ర దేహేస్మిన్ మధుసూదన, అధియజ్ఞకథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఇక్కడ పురుషోత్తమ, పురుషుడులో శ్రేష్ఠుడైన ఓ కృష్ణ, తత్ బ్రహ్మ కిం ఆధ్యాత్మం, బ్రహ్మము ఆధ్యాత్మము అంటే ఏమిటి, కర్మ కిం, కర్మ అంటే ఏమిటి, ఆదిభూతం కిం, ఆదిభూతం అంటే ఏమిటి, ఆది దైవం, ఆది దైవము అంటే ఏమిటి, మధుసూదన అంటే మధు అనే రాక్షసుని, శత్రువుని, రాక్షసుని సంహరించిన వాడు కృష్ణుడు. మధుసూదన అని కృష్ణుని సంబోధిస్తూ ఈ 5 ప్రశ్నలను ముందుగా అడిగాడు. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో అధియజ్ఞుడు అంటే ఎవరు, మరియు ప్రయాణకాలేచ, ప్రాణ ప్రయాణ సమయమందును నియతాత్మభిః, నియమింపబడిన మనసు గల వారి చేత కథం ఎట్లు జ్ఞేయః, తెలియబడువాడు అగుచున్నాడు అనేది ఈ 2 శ్లోకాలలో అర్జునుడి పూర్తి ప్రశ్నలన్నీ కూడా ఈ 2 శ్లోకాలలో మనకు తెలియజేస్తున్నారు. సో మనకి ఇంతకుముందు శ్లోకాలో ఈ 3 ఆల్రెడీ వచ్చాయి. ఇంతకు ముందు అధ్యాయంలో ఆదిభూత, ఆదిదైవ, ఆది యజ్ఞ. సో ఆ 3 అడిగారనమాట. ఆదిభూతం అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఆది యజ్ఞము అంటే ఏమిటి, మరియు ఇంకా ఏమడిగాడంటే బ్రహ్మము అంటే ఏమిటి, కర్మ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము, కానీ మళ్ళీ ఇక్కడ ప్రశ్న కింద అర్జునుడు అడుగుతున్నాడు కర్మ అంటే ఏమిటి, మరియు ప్రాణ ప్రయాణ సమయమందు నియమిత చిత్తులచే మీరెలా తెలుసుకొనబడగలరు, అంటే మరణ సమయంలో మీరు మీ మీద దృష్టి ఎలా నిలపగలుగుతాము అనేది ఇక్కడ అర్జునుడు ప్రశ్నల కింద అడుగుతున్నాడు. మ్యూట్లో లేదు. ఓకే, సో ఈ 8 ప్రశ్నలలో ఆదిభూతం, ఆది దైవం, ఆది యజ్ఞము, బ్రహ్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, మరియు మరణ సమయంలో కూడా ఆ పరమాత్మ మీద దృష్టి ఏ విధంగా నిలుపగలుగుతారు, ఇవి మొత్తము అర్జునుడు అడిగిన ప్రశ్నలు. మరి దానికి సమాధానంగా నెక్స్ట్ శ్లోకం, ఈ 2 శ్లోకాలు అర్జున ఉవాచ, అర్జునుడు మాటలలో తన ప్రశ్నలలో ఈ శ్లోకాలు. మరి నెక్స్ట్ 3వ శ్లోకం అనేది శ్రీ భగవాను వాచ, దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసిన శ్లోకము. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరం స్వభావోధ్యాత్మముచ్యతే, అక్షరం బ్రహ్మ పరం స్వభావోధ్యాత్మముచ్యతే, భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః, భూతభావోద్భవకరో విసర్గః
కర్మ సంజ్ఞిత్యః. మరి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి బ్రహ్మం అంటే ఏమిటి మరియు కర్మ అంటే ఏమిటి అనే దానికి ఆ ప్రశ్నలకి సమాధానం మనకి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. మరి అక్షరం బ్రహ్మపరం. అక్షరం అంటే మనకు తెలుసు నశించనిది. బ్రహ్మపరం అంటే సుప్రీం. బ్రహ్మ అంటే బిగ్, అంటే పెద్దది. ఆ పెద్దది ఏంటి, అసలు ఎంత పెద్దది అని అంటే మనకిప్పుడు బిగ్ ఇన్సెక్ట్ అంటే అసలు ఆ పెద్దది అంటే ఏం, దానికి దేనిని కొలుస్తున్నాము అని అంటే ఆ ఇన్సెక్ట్ ని, ఆ నౌన్ ద్వారా మనకి ఇక్కడ ఎంత పెద్దది అనే దానిని మనం వర్ణిస్తున్నాము. ఆ బిగ్, ఆ అడ్జెక్టివ్ కి మనము నౌన్ వచ్చినప్పుడు మనకు దాని అర్థం అనేది యాక్చువల్ గా తెలుస్తుంది. సో ఇక్కడ ఆ బ్రహ్మం పరం అంటే ఏంటి అని అంటే అబ్సల్యూట్, సుప్రీం. అక్షర పరబ్రహ్మము అనేది ఆ అబ్సల్యూట్ డివైన్ అనేది మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. ఆ పరబ్రహ్మం నుంచి మనకి ఉద్భవించబడిన వేదాలు అనేది మనకి తెలుసుకున్నాం కదా. ఆ పరబ్రహ్మము అని అంటే ఏంటి, అబ్సల్యూట్ డివైన్. సో ఇక్కడ నశించని, ఎప్పటికీ నశించనిది, నశించనటువంటి ఆ పరబ్రహ్మము మరియు స్వభావో అధ్యాత్మ. స్వభావము అని అంటే ఏంటి, వన్స్ ఓన్ నేచర్. నీ స్వభావం అని అంటే ఏంటి, నీ నేచర్ అంటే ఏమిటి, అది నీ స్వభావము. సొంతంగా నీ నేచర్ ఏంటో అది నీ స్వభావము. అధ్యాత్మ ముచ్యతే. అధ్యాత్మ అంటే నీకు సంబంధించినటువంటి ట్రూ నేచర్ ఏంటి, అది నీ స్వభావో అధ్యాత్మ. ఇప్పుడు నువ్వు అని అంటే నీ నేచర్ అంటే ఏంటి అంటే దానికి ఎలా చెప్తాము, అక్కడ ఆ నేచర్ ని తీసేస్తే నీకంటూ ఒక అర్థం ఉండదు. అలాంటి నేచర్ ఏది, ఇప్పుడు షుగర్ కి నేచర్ ఏంటి, స్వీట్నెస్. ఆ స్వీట్నెస్ ని తీసేస్తే షుగర్ కి అర్థం ఉండదు, అంతే కదా. అలాగే ఇప్పుడు పాట్ కి నేచర్ ఏంటి, అందులో ఉన్న మట్టి. మట్టి తీసేస్తే పాట్ కి అర్థం అంటూ ఉండదు. అలాగ నువ్వు, నీకు అర్థం అంటూ లేకుండా, అంటే ఏది తీసేస్తే నీకు ఒక అర్థం అంటూ ఉండదు అంటే మనం ఏం చెప్తాము, అది ఏమి చెప్పాలి అని అంటే మనకి ఇక్కడ దాని గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారంట. స్వభావో అధ్యాత్మ ముచ్యతే అంటే నీ ట్రూ నేచర్ ఏమిటి, ఏది తీసేస్తే నీకు ఒక అర్థం అంటూ ఉండదు, అది నీ ట్రూ నేచర్ అన్నమాట. ఓకేనా. సో అది ఏమిటి అనేది మనకి తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏం తీసేస్తే నువ్వంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఉండదు అని అంటే, మన శరీరం తీసేస్తే మనకు ఒక ఎగ్జిస్టెన్స్ అంటూ ఉండదా అంటే కాదు. మన శరీరం తీసేసినా కూడా మనకు ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. ఎందుకు అనంటే మనకు శరీరం అంటే ఈ బయట కనిపించే ఈ శరీరం మటుకే కాదు, ఇంకా మనకి స్థూల శరీరం, ఇది స్థూల శరీరం. ఇది కాకుండా మనకి వేరే శరీరం కూడా ఉంటుంది, సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. సో మనకి బయట కనిపించే శరీరం తీసేస్తే మన ఎగ్జిస్టెన్స్ లేదా అంటే కాదు. సో మన ట్రూ నేచర్ మన బాడీ కాదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. మరి మన ట్రూ నేచర్ ఏంటి, ఏది తీసేస్తే మనకు నిజంగా అర్థం అంటూ ఉండదు అని అంటే మన చైతన్యం. మన చైతన్యాన్ని తీసేస్తే మనకి అర్థం అంటూ ఉండదు. సో మన నిజమైన స్వభావం, మన ట్రూ నేచర్ ఏంటి అని అంటే మన చైతన్యము. నెక్స్ట్ భూత భావోద్భవ కరో విసర్గ కర్మ సంజ్ఞిత. మరి కర్మ అంటే మనకి ఇప్పటివరకు కేవలం ఒక పనిగా మనం తెలుసుకున్నాం, కానీ నిజంగా కర్మ అంటే ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. భూత భావోద్భవ కరో విసర్గ అంటే మనం ఏదైతే ఎగ్జిస్టెన్స్ మనకి ఇప్పుడు ఉందో దానికి ఆరిజిన్ అనేది మన కర్మ ద్వారా వస్తుంది. అంటే మనం ఏదైతే ఇప్పుడు ఉన్నామో దానికి ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, మనం కానీ
మన చుట్టూ ఉండే పరిస్థితులు కానీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే మనం ప్రతిదీ కూడా ప్రీవియస్ గా చేసిన కర్మ నుంచి అవన్నీ కూడా ఉద్భవించాయి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. భూత భావోద్భవ కర అంటే సమస్త ప్రాణులు, సమస్త వస్తువులు అన్నీ కూడా దాని ఉత్పత్తి ఎక్కడి నుండి వచ్చింది అంటే కర్మ నుండి వచ్చింది. కర్మ సంజ్ఞిత, కర్మ ద్వారానే కూడా సమస్త ప్రాణులు, సమస్త వస్తువులు కూడా ఉత్పత్తికి కారణం యాక్షన్. మన కర్మనే దానికి ఉత్పత్తికి కారణం. అంటే మనకి ఇక్కడ ఒక ఎగ్జిస్టెన్స్, మనం ఏదైతే దానిలో జీవిస్తున్నామో దానికి ప్రతిదీ కారణము మన కర్మ. మనం ఏమనుకుంటాం, అసలు ఎందుకు దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, ఎందుకు నన్ను ఇలాంటి కష్టాలలో వేశాడు అని మనము బ్లేమ్ దేవుడి మీదకి వేసేస్తున్నాం. కానీ మనమే సృష్టించుకున్నాము ఇలాంటి యొక్క పరిస్థితులు. ఈ పరిస్థితిలో నేను ఇలా ఉండాలి అని చెప్పి మనమే సృష్టించుకున్నాము. ఎలా సృష్టించుకున్నాము అని అంటే మనం ప్రీవియస్ గా చేసిన కర్మల ద్వారా మనం ఇప్పుడు ఈ ఎగ్జిస్టెన్స్ ని మనమే సృష్టించుకున్నాము అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో కర్మకి ఇంకొక డెఫినిషన్ ఏంటి అని అంటే మన ఎగ్జిస్టెన్స్ కి కారణము, కారణమైనదే కర్మ అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రతి ప్రాణి, ప్రతి వస్తువుకి ఎగ్జిస్టెన్స్ కి కారణమే కర్మ. అది ఈ 3వ శ్లోకంలో మనకి మొత్తం మీద అర్జునుడు అడిగిన ఆ బ్రహ్మం అంటే ఏమిటి మరియు కర్మ అనే దానికి శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేశారు. సో బ్రహ్మము అనేది, అక్షర పరబ్రహ్మము అనేది ఆల్రెడీ మనకి ఇంతకు ముందే తెలిసి నేర్చుకున్నాం. ఆ టర్మినాలజీ అయితే మనకి వచ్చింది ఇంతకు ముందే. పరబ్రహ్మం నుంచే వేదాలు ఉద్భవించాయి, వేదాల నుండే వర్షాలు, వర్షాల నుండే ప్రతి ప్రాణి సృష్టించబడింది అనేది మనం తెలుసుకున్నాము. సో అలాంటి బ్రహ్మము అంటే ఏమిటి అనేది మనం ఇక్కడ మళ్ళీ ఏం చెప్పారు అనంటే మన స్వభావము, మన ట్రూ నేచర్ ఏదైతే ఉందో అందులోనే ఆ పరబ్రహ్మం అనేది దాగి ఉంది. ఆ పరబ్రహ్మము అనంటే ఆ చైతన్యం అనేది దాగి ఉంది. సో ఏదైతే ఏమి తీసేస్తే నీకు ఎగ్జిస్టెన్స్ అనేది నీ నీ ఆ నువ్వనేది లేకుండా ఉంటుందో అది నీ చైతన్యంగా ఇక్కడ చెప్పబడింది. మరియు కర్మ అంటే నీ నీ ఏదైతే ఇప్పుడు నీకు ఉందో దానికి కారణము కర్మగా చెప్పబడింది అనమాట. నీ పరిస్థితులు, నువ్వు అనే దానికి కారణం కర్మ అనేది ఇక్కడ చెప్పబడింది. సో ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా, ఎలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నా కూడా దానికి ప్రతిదీ కారణం ఏంటంటే నువ్వు ప్రీవియస్ గా చేసిన కర్మనే ఇప్పుడు నువ్వు ఉన్న ఎగ్జిస్టెన్స్ కి కారణము అనేది మనము ఈ శ్లోకంలో తెలుసుకున్నాము. సో మరి నెక్స్ట్ శ్లోకము 8వ అధ్యాయంలో 4వ శ్లోకము. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. మరి ఈ శ్లోకంలో ఆదిభూతం, అధిదైవతం, అధియజ్ఞం అంటే ఏమిటి అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. సో దేహభృతాంబర అంటే ఏంటంటే ఇక్కడ అర్జునుడిని సంబోధిస్తున్నాడు. దేవదారులు అంటే ఈ దేహంని పొందిన వారిలో అత్యంత శ్రేష్ఠుడైన ఓ అర్జున అనేది దేహభృతాంబరం. క్షర అంటే నశించినటువంటి భావ పదార్థము. అధిభూతము, అధిభూతము అని అంటే ఏంటి అంటే అధిభూతము అంటే ఏంటి, పంచభూతాలతో చేయబడినటువంటిది. క్షరభావ అంటే పంచభూతాలతో చేయబడినటువంటి ఏదైనా కూడా నశించిపోయేటువంటి పదార్థము, అది అధిభూతము అంటే. అంటే సర్వ ప్రాణులు కూడా ఇక్కడ పంచభూతాలతోనే చేయబడింది. ఇప్పుడు మనం మనిషి దేనితో చేయబడింది, ఇప్పుడు మన మనిషిలో ఉన్నది దేనిని చూసుకున్నా
పంచభూతాలన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి. వాయువు కింద ఎయిర్ మన లోపల ఉందా, ఉంటుంది. అలాగే స్పేస్ మన లోపల ఉందా అంటే ఉంటుంది. మన ప్రతి సెల్స్ కి మధ్యలో ఒక స్పేస్ అనేది ఉంటుంది, ఒక చిన్న మైన్యూట్ స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్ ద్వారానే ఆ సెల్స్ కి అనేది ఒక ఫామ్ అనేది వస్తుంది అనమాట. దానిని అన్నిటినీ ఒకదానికొకటి కలుసుకొని ఒక చిన్న స్పేస్ ఆ మధ్యలో ఉంటేనే దానికి ఒక ఫామ్ అనేది వస్తుంది. సో స్పేస్ అనేది మన లోపల ఉంటుంది. అలాగే నీరు ఉంటుందా, మన బాడీ 80% నీరే ఉంటుంది. సో నీరు ఉంది. మరి అలాగే అగ్ని అనేది కూడా ఉంటుందా, అగ్ని కూడా ఉంటుంది మన లోపల. జఠరాగ్ని అంటారు. అంటే మన లోపల డైజెషన్ కావడానికి అగ్ని ఉంటుంది. అగ్ని ఉండడం కారణంగానే మన లోపల డైజెషన్ అనేది అవుతుంది. సో ఇలా చూసుకుంటే ప్రతి 5 పంచభూతాలు తోనే మన శరీరం అనేది చేయబడింది. ఓకేనా? సో అలాంటి శరీరం మనకి పంచభూతాలతో చేయబడినటువంటి శరీరానికి నశించిపోయే స్వభావం అనేది ఉంటుంది. దాని ట్రూ నేచర్ ఏంటి అని అంటే నశించిపోయేది. అందుకే మన శరీరాన్ని ఎప్పుడైతే చైతన్యం వదిలి వెళ్ళిపోతుందో మన శరీరాన్ని మళ్ళీ ఈ సృష్టిలో కలిపేస్తారు. అంతే కదా? మనం చనిపోగానే ఏం చేస్తారు, తీసుకెళ్ళి మనల్ని దహన సంస్కారాలు చేసేస్తారు. సో మళ్ళీ తిరిగి ఆ సృష్టిలో కలిపేస్తారు. సో నశించిపోయేటువంటి స్వభావము ఈ పంచభూతాలతో చేయబడినటువంటి ఈ శరీరానికి ఉంది. సో ఆదిభూతము అంటే ఏంటి అంటే నశించిపోయే స్వభావము కలిగినటువంటి ఈ సమస్త ప్రాణులు, సమస్త సృష్టి అనేది ఆదిభూతము. మరియు ఆది దైవతము. ఆది దైవతము అనంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ నేషన్ కి ఒక లీడర్ వంటి వాడు. అంటే మన వరకు చేరడానికి మధ్యలో దేవతలకు ఆ శక్తిని ప్రసాదించి మన వరకు ఏది అందించాలో అది అందించగలుగుతున్నాడు. అంటే మనం కోరికలు ఏది కోరుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఆ దేవతల ద్వారా మనకు ఆ కోరికలను తీరుస్తున్నాడు. సో అది దైవతము అంటే ఏంటంటే ప్రతి ఒక్క దేవుడికి కూడా శక్తిని ఇచ్చేవాడు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆ పరమాత్మ నుంచి వస్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క దేవతకు శక్తి ఇచ్చేవాడు అది దైవతము అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి అది యజ్ఞము అనంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా యజ్ఞముగా ఆ పరమాత్మ స్థితమై ఉన్నాడు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రతి ఒక్కరిలో యజ్ఞముగా ఎలా స్థితమై ఉన్నాడు అంటే మనం ఇప్పుడు పని చేస్తున్నాము, చూస్తున్నాము. మనము మన జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా మనము కర్మ అనేది చేస్తున్నాము. జ్ఞానేంద్రియాల ద్వారా మనము ప్రతిదీ ఆ సృష్టిలోను ఉన్న ప్రతి దానిని మనము ఇన్ఫర్మేషన్ మనము తీసుకుంటున్నాము. సో ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకున్నప్పుడు దానిని ఎవరికి సమర్పిస్తున్నాము అనంటే లోపల ఉన్న పరమాత్మకి సమర్పిస్తున్నాము. సో మనం యజ్ఞము అంటే ఏం చెప్పుకున్నాము? ఏదైతే కర్మను నువ్వు సమర్పణ భావంతో చేస్తామో అది యజ్ఞంగా మారుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మన అంతరంగంలో ఉన్న ఆ యజ్ఞంగా పరమాత్మ ఉంటున్నాడు కాబట్టి మనం తీసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ ని అక్కడ సమర్పించినప్పుడే అది యజ్ఞంగా మారుతుంది. సో నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ నీ లోపలికి తీసుకుంటున్నావో దానిని నిజంగా నడిపించేవాడు ఎవడు అనంటే లోపల ఉన్న ఆ యజ్ఞంగా ఉన్న ఆ పరమాత్మని. ఇప్పుడు నీ కళ్ళ ద్వారా నువ్వు చూస్తున్నావు, కానీ నువ్వు ఎంత చూడాలి, ఏం చూడాలి అని డిసైడ్ చేసేది ఎవరు? నీ లోపల ఉన్న ఆది యజ్ఞంగా ఉన్న ఆ పరమాత్మ. అంతే కదా. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, కానీ ఏం చూస్తున్నావు? ఎంతసేపు నువ్వు కళ్ళు తెరిచి ఉండాలి, ఎంతసేపు తర్వాత ఎప్పుడు ముయ్యాలి, ఏది చూడాలని డిసైడ్ చేసేది ఎవరు అనంటే నీ లోపల ఉన్న ఆ పరమాత్మని అది డిసైడ్ చేస్తున్నాడు అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఆది యజ్ఞము అంటే నీ లోపల ఉన్న యజ్ఞంగా ఉన్న ఆ పరమాత్మ అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో ఆదిభూతము అంటే ఎప్పటికీ నశించిపోయే ఒక
పదార్థము. ఆది దైవతము అనంటే ప్రతి ఒక్క దేవతా రూపంకి శక్తిగా ఉన్నటువంటిది. ఆది యజ్ఞము అనంటే ఆ దేహము లోపల పరమాత్మ నివసించేటువంటి యజ్ఞము, ఆది యజ్ఞము. ఈ ప్రకారంగా అర్జునుడికి మొదటి 6 ప్రశ్నలలో మనకి ఇక్కడ సమాధానాలు అనేవి తెలియజేస్తున్నారు. సో ఇది ఎవరికి ఎంత అర్థమైనా కాకపోయినా నెక్స్ట్ ఈ అధ్యాయం మొత్తము ఈ సమాధానాలను చెప్పే ప్రయత్నమే మనకి నెక్స్ట్ శ్లోకాలు అన్నీ కూడా ఉంటాయి. సో ప్రస్తుతానికి ఈ 4 శ్లోకాలు ఒకసారి ఉచ్చారణ చేసుకొని మనము ఈ రోజు సెషన్ ని ముగించుకుందాము. ఒకసారి ఉచ్చారణ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనము డిస్కస్ చేసుకుందాము. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. హోస్ట్ మీకు జై శ్రీ కృష్ణ. సో 8వ అధ్యాయం 1వ శ్లోకం. 8వ శ్లోకం. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం దైవం కిముచ్యతే. 2వ శ్లోకం. నెక్స్ట్ శ్లోకము 2 శ్లోకాలు చెప్పిన తర్వాత భావం చెప్తున్నాం. మొత్తం ఒకటే భావం. అధియజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే కథం జ్ఞాయోసి నియతాత్మభిః. వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? మ్యామ్ డిస్టర్బెన్స్ చాలా వస్తుంది. రిపీట్ అవుతుంది. అవును. ఆఫ్లైన్ ఉన్నారా మేడం? సో ఈ శ్లోకం భావం ఏంటి? అర్జునుడు అడుగుతున్నాడు, ఓ శ్రేష్ఠ, ఓ కృష్ణ, బ్రహ్మం అంటే ఏమిటి, ఆధ్యాత్మం అంటే ఏమిటి, కర్మం అంటే ఏమిటి, మరియు ఆది భూతం అంటే ఏంటి, ఆది దైవతం అంటే ఏంటి, ఆది యజ్ఞం అంటే ఏంటి, అలాగే మరణ సమయంలో కూడా ఆ దైవం మీద దృష్టి ఏ విధంగా నిలుపగలుగుతాము అనేవి ఈ మొత్తం ఈ 8 ప్రశ్నలు మనకి ఇక్కడ అడగడమే మనకి 2 శ్లోకాల యొక్క భావం. ఓకే, నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్దాము. రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి. 8వ అధ్యాయంలోని 3వ శ్లోకం. 8వ అధ్యాయంలోని 2వ శ్లోకం. 3వ శ్లోకం. 3వ శ్లోకము. శ్రీ భగవానువాచ
శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరం అక్షరం బ్రహ్మ పరం స్వభావోధ్యాత్మముచ్యతే స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః విసర్గకర్మ సంచితః అక్షరం బ్రహ్మ పరం అక్షరం బ్రహ్మ పరం స్వభావోధ్యాత్మముచ్యతే స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః విసర్గకర్మ సంచితః. ఈ శ్లోకం యొక్క భావము బ్రహ్మము అంటే నశించనిదిగా, అలాగే అదే మన ట్రూ నేచర్ స్వభావోధ్యాత్మ. నువ్వు అంటే ఏంటి, ఏది తీసేస్తే నీకు ఒక అర్థం అంటూ ఉండదో అదే ఆ బ్రహ్మము, నశించినటువంటిది చైతన్యం. మరియు కర్మ అంటే ఏంటి అని అంటే నీ ఎగ్జిస్టెన్స్ కి కారణమైనదే కర్మ. ఇప్పుడు నువ్వు ఏ విధంగా అయితే ఉంటున్నావో దానికి ప్రతిదీ కారణం కర్మగా ఇక్కడ చెప్పబడింది ఈ శ్లోకంలో. సో అది శ్లోకం యొక్క భావము. నెక్స్ట్ శ్లోకము 8వ అధ్యాయంలో 4వ శ్లోకము. 8వ అధ్యాయంలో 4వ శ్లోకం. అధిభూతం క్షరో భావః అధిభూతాక్షరో భావః పురుషశ్చాదిదైవతం పురుషస్యాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర దేహే దేవభృతం వర అధిభూతం క్షరో భావః అధిభూతం శరో భావః పురుషశ్చాదిదైవతం పురుషస్యాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. దేహే దేవభృతం వర. సో ఇక్కడ దేహభృతాంబర అంటే అర్జునుడిని సంబోధించే పదం. శ్రేష్ఠుడైన ఓ అర్జున, దేహదారులలో దేహంని పొందిన వారిలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, అధిభూతం అంటే పంచభూతాలతో చేయబడినటువంటిది, దానికి నశించిపోయే గుణం ఉంటుంది. అది అధిభూతము. అది దైవతము అంటే ప్రతి ఒక్క దేవుడికి శక్తి అనేవాడు ఆ పరమాత్మ నుంచే వస్తుంది. అది యజ్ఞము, ఆ పరమాత్మ నీలో యజ్ఞంగా ఉంటున్నాడు. నువ్వు చేసే ప్రతి కర్మను సమర్పించవలసింది ఆ పరమాత్మకు అనేది మనం ఇక్కడ ఈ శ్లోకంలో నేర్చుకున్నాం. సో ఇది ఈరోజు శ్లోకాలు. మరి రేపు నెక్స్ట్ శ్లోకాలతో మనము మళ్ళీ ఇదే టైంకి ఇదే ప్లాట్ఫామ్ మీద కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ జై శ్రీకృష్ణ.